వెల్కమ్ టు ప్రజాక్షేత్రం. కాళేశ్వరం ప్రాజెక్టుపై చర్చ జరగని రోజు లేదంటే అతిశయోక్తి కాదు. తెలంగాణకు జీవధార, 1,00,00,000 ఎకరాల మాగానికి ప్రాణధార కాళేశ్వరం అని బీఆర్ఎస్ అంటుంటే, కాళేశ్వరం నిర్మాణంలో ఉన్నప్పుడు పెద్దగా ఆరోపణలు, విమర్శలు చేయని కాంగ్రెస్, బీజేపీ, కమ్యూనిస్టు నేతలు మాత్రం ఇప్పుడు కాళేశ్వరం అసలు పనికిరాదని అంటున్నారు. కేసీఆర్ గారికి బద్ధ వ్యతిరేకి అయిన చంద్రబాబు గారు మొదట్లో కాళేశ్వరం నిర్మాణానికి అడ్డుకునే ప్రయత్నం చేసినా, కాళేశ్వరం కట్టి మంచి పని చేశారని ఈ మధ్య కాలంలో అంటుంటే, తెలంగాణ కాంగ్రెస్, బీజేపీ నేతలు మాత్రం కాళేశ్వరం వృధా ప్రాజెక్ట్ అని అంటున్నారు. పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి కాళేశ్వరం గొప్పదంటుంటే, తెలంగాణ ముఖ్యమంత్రి కాళేశ్వరం అవసరం లేదంటున్నారు. అవినీతి ఆరోపణలు, నిర్వహణలో లోపాలు అటుంచితే, తెలంగాణ రైతుల ప్రయోజనాలను, తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలను ఏమాత్రం పరిగణలోకి తీసుకోకుండా కాళేశ్వరం చుట్టూ జరుగుతున్న రాజకీయం మాత్రం సుస్పష్టం. కాళేశ్వరం ప్రాజెక్టుపై చేస్తున్న ఆరోపణలు ఒకసారి పరిశీలిస్తే, కాళేశ్వరం లేకపోయినా తెలంగాణలో రికార్డు స్థాయి పంట పండిందని అంటారు. కాళేశ్వరానికి ముందు తెలంగాణలో పంట భూములు ఎందుకు ఎడారిని తలపించేవో అంటే సమాధానం ఉండదు. కాళేశ్వరానికి ముందు ఎండిన బావులు, అడుగంటిన పంపు సెంట్లు ఉన్న తెలంగాణలో భూగర్భ జలాలు దేశ సగటు కంటే ఎక్కువగా ఎలా పెరిగాయంటే సమాధానం చెప్పలేరు. కాళేశ్వరం ప్రాజెక్టును 4 ఏళ్లలోనే ఎలా పూర్తి చేస్తారనే వాళ్ళు, టెక్నాలజీ అందుబాటులో ఉన్న ఈ రోజుల్లోనూ వీలైనంత వేగంగా ప్రజలకు లబ్ధి చేకూరడంపై ప్రాజెక్టులు త్వరగా పూర్తవడానికి వ్యతిరేకులని చెప్పాలి. కాలువలు, చిన్నపాటి వంతెనలతో సహా ప్రాజెక్టులను దశాబ్దాల తరబడి కడుతూ నిర్మాణ అంచనా వ్యయాన్ని ఎప్పటికప్పుడు వేల కోట్లకు పెంచుకుంటూ పోతూ, అయినా ప్రాజెక్టులు ఎప్పుడు పూర్తవుతాయో కూడా తెలియని పరిస్థితుల్ని ఎలా సమర్థించగలం అంటే సమాధానం ఉండదు. కాళేశ్వరం ప్రాజెక్టు ఖర్చు, నిర్వహణ వ్యయం, పంట దిగుబడి ఆదాయానికి వ్యత్యాసం ఉందనేవారు కాళేశ్వరంతో పుష్కలంగా అందుతున్న నీళ్లతో రైతులు తమ పంటలను పండించుకోవడం, తద్వారా రైతులు లాభపడడం గురించి మాట్లాడరు. కాళేశ్వరం ప్రాజెక్టులో ప్రభుత్వ వ్యయంపై లెక్కలు కడుతున్న వారు రైతుల ఆదాయాన్ని ఎందుకు లెక్కగట్టరో వారికే తెలియాలి. తెలంగాణలో ఎత్తిపోతల ప్రాజెక్టుల వ్యయం ఎక్కువని, నీటిని కింద నుంచి పైకి మళ్లిస్తారా అనేవాళ్ళు తెలంగాణకున్న ప్రత్యామ్నాయ మార్గాల గురించి పెదవి విప్పరు. ఏది ఏమైనా కాళేశ్వరం వంటి బహుళ ప్రయోజనాల ప్రాజెక్టులను రాజకీయం కోసం ఒక పార్టీకో, వ్యక్తికో నష్టం చేయాలన్న ఆలోచనతో వ్యతిరేకించడం, ప్రాజెక్టుకు నష్టం జరిగేలా చర్యలు తీసుకోవడం మాత్రం సమర్థనీయం కాదు.